ఒళ్లంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అక్షర జ్ఞానం లేని కుటుంబం నుంచి ఎదిగి అసిస్టెంట్ మేనేజర్ అయ్యాడు. జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థానానికి చేరాడు. చీకు చింత లేని జీవితం. రత్నాల్లాంటి ఇద్దరు కొడుకులు, అంతా హ్యాపీ. కానీ ఊహించని ఒక మలుపు ఆ కుటుంబంలో చీకట్లు నింపింది. ఆనందంగా సాగుతున్న జీవన ప్రయాణాన్ని అచ్యుతాపురం సెస్ ఫార్మా కంపెనీ ప్రమాదం ఛిద్రం చేసింది. అయిన వారిని కోల్పోయిన వారంతా దిక్కులు పిక్కటిల్లేలా రోధిస్తున్న తీరు ప్రతి హృదయాన్ని కదిలించి వేస్తోంది. అందమైన ఈ చిత్రంలో హుందాగా కనిపిస్తున్న ఈ యువకుడు బమ్మిడి ఆనందరావు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గొల్లపేట స్వగ్రామం. పేద కుటుంబంలో పుట్టిన ఆనందరావు కష్టపడి చదివి అంచెలంచెలుగా ఎదిగారు. బంధుమిత్రులు, కుటుంబ పెద్దలు కూలీనాలి చేసుకుని జీవితాలు వెళ్లదీస్తుండగా ఆనందరావు మాత్రం ఏదో సాధించాలని తపన పడేవాడు. తమ ప్రాంతంలో రసాయన పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో వాటిలో ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో కెమిస్ట్రీ చదివాడు. తొలుత హైదరాబాద్లోని ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం సాధించి 9 ఏళ్లు పనిచేశాడు. పూసపాటి రేగలో బిఎస్సీ చదివిన ఆనందరావు అదే ప్రాంతానికి చెందిన సత్యవతి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు కౌశిక్, మనోజ్ అని 2 కుమారులు ఉన్నారు. అనంతరం ఎసెన్షియా ఫార్మాలో అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్ రావడంతో సొంత ప్రాంతానికే మకాం మార్చాడు. ఆ ఆనందం అతనికి ఎంతో కాలం నిలవలేదు. ఆనందరావు పేరులోని ఆనందం అనంత వాయువుల్లో కలిసిపోయింది. ట్రాన్స్ఫర్ అయ్యి ఏడాది కూడా పూర్తి కాకముందే తిరిగిరాని లోకాలకు తరలిపోయాడు. ఈ పరిణామం అతని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు గ్రామాన్ని దుఃఖ సాగరంలోకి నెట్టింది. జీతం బేసిక్ కానీ ఆడు పని వర్క్ బేసిక్ కానీ ఇవన్నీ వాళ్ళు అండర్స్టాండింగ్. ఆడు ఏ చెప్పినా మాకు సంతోషం, ఆడు ఎక్కడ బతికినా మాకు సంతోషం అన్నట్టు మేము ఆకట్టాం. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రభుత్వం ఆనందరావు కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు, గ్రామస్తులు కోరుతున్నారు. 2 చిన్నపిల్లలతో ఉన్న మృతిని బాధ్య సత్యవతికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా మరి వాళ్ళకి బతుకు తెరువు కోసం ఏదైనా ఈ డబ్బులు సరిపోవు కదా. జాబ్ ఏమైనా ఇస్తే పిల్లలు పెంచుకోవడానికి, ఆవిడ బతకడానికి సరిపోదు. ప్రభుత్వం ఏమైనా చూసి ఆ జాబ్ ఇస్తే ఇవ్వాలి. మరి మేము ఉన్నా కూడా మేమే చేయలేం కదండి. ఉంటాగా నేను చేయలేం కదా. మరి పిల్లలు చదివించాలా, వాళ్ళు బతకాలంటే మరి ఏమైనా ఉపాధి ఉండాలి కదా. దాని గురించి ఏదైనా జాబ్ ఇస్తే చేస్తుంది గవర్నమెంట్, అది కల్పించాలి. వందలాది మంది పనిచేసే పరిశ్రమల్లో భద్రతా చర్యలు ఏ విధంగా ఉంటున్నాయనే అంశాన్ని అచ్యుతాపురం ప్రమాద ఘటన కళ్లకు కడుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సంబంధిత యాజమాన్యాలు, ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలనే వాదన బలంగా వినిపిస్తోంది. ఓ మంచి ఉద్యోగం, అందమైన కుటుంబం, ఆనందంగా సాగిపోతున్న జీవితం. అంతలోనే ఊహించని ప్రమాదం. అంతా తలకిందులైపోయింది. ఇంటి పెద్ద భౌతికంగా దూరమయ్యాడు. ఇప్పుడు ఆ కుటుంబం పెద్ద దిక్కులేని అనాథగా మారింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెస్లో జరిగిన ఫార్మా కంపెనీ ప్రమాదంలో కాకినాడ జిల్లాకు చెందిన అసిస్టెంట్ మేనేజర్ మొండి నాగబాబు దుర్మరణం చెందారు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే నాగబాబు ఇక్కడ లేడన్న విషయాన్ని అతని కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. ఏడాది క్రితమే ఎసెన్షియా కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా చేరిన నాగబాబుకు భార్య సాయిదుర్గతో పాటు 2 పిల్లలున్నారు. స్వస్థలమైన సామర్లకోటలో తల్లి లక్ష్మితో పాటు 2 సోదరులు ఉన్నారు. వారం క్రితం కాకినాడలో ఓ శుభకార్యానికి వచ్చిన నాగబాబు 2 రోజుల పాటు సామర్లకోటలో తన తల్లి వద్దే గడిపారు. నాగబాబును చూడడం ఆ తల్లికి అదే చివరిసారి. 5 నెలల క్రితమే భర్తను కోల్పోయిన లక్ష్మికి ఇప్పుడు కొడుకును దూరం చేసింది విధి. కాకినాడలో మా అక్కగారు వాళ్ళ అబ్బాయి ఫంక్షన్ జరుగుతుంటే వచ్చారండి. ఫ్యామిలీ అంతా వచ్చి అక్కడ ఉండి శుక్రవారం అక్కడ చూసుకొని శనివారం నా దగ్గరికి వచ్చి చూసి, మా ఫ్రెండ్ టైం అయిపోతుంది, నాకు డ్యూటీ సెలవు లేదు, ఈ షిఫ్ట్కి వెళ్ళాలి అన్నా వెళ్ళిపోయాడండి. పాప వెనకాల ఉండి వచ్చారండి. నేను చూసుకొని వెళ్ళిపోయింది. ఆదివారం నాడు వాళ్ళ బండి ఎక్కించాలి, వాళ్ళ డాడీ ఎక్కింత వెళ్ళిపోయింది. అప్పుడే అదే చూడడం, నా లాస్ట్ నా కొడుకుని చూడడం, లాస్ట్ అదే చూసినవాడు నా కొడుకుని. నాగబాబుకు 2 అన్నయ్యలు. సోదరులంతా అన్యోన్యంగా ఉండేవారు. సోదరుల కంటే ఎక్కువగా స్నేహితులుగానే ఉండేవారు. గత వారం ఇంటికి వచ్చినప్పుడు తన తమ్ముడిని దగ్గరుండి ట్రైన్ ఎక్కించారని గుర్తు చేసుకుని కుమిలిపోతున్నాడు చిన్న సోదరుడు దుర్గా. మా తమ్ముడు సేవ చూద్దామంటే ఎక్కడెక్కడ చూస్తే నాకు ఫస్ట్ టైం చూడడం అది అంతా. ఇవన్నీ చూసినా ఆపడతలేదు. మా తమ్ముడు ఉండడమో ఇందులో ఉండకూడదని కోరుకున్నా. ఒక 10 నెంబర్ల దాకా చూశాను, లేరు. అమ్మాయి అనుకునేదాన్ని ఇంకా 4 ఉన్నాయి లోపల అన్నారు. అది వెళ్ళి చూసి ఒకటి చూసాను, 2 చూసేదానికి తమ్ముడు ఎలా సేమ్. ఇంకా నేను ఎలా చెప్తే నాకులే చేయలు ఇవన్నీ చూసుకుంటే అదే కన్ఫామ్. మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ చెక్ చేసుకున్నాను. 4-5 సార్లు చెక్ చేసుకుంటే ఆడేదో నా కళ్ళకు వచ్చి చెప్పినట్టు అని నేనే అన్నట్టు మాట్లాడినట్టుగా అనిపించింది. నాగబాబు తన భార్య సాయిదుర్గా 2 పిల్లలతో కలిసి విశాఖపట్నంలో కాపురం ఉంటున్నారు.
గత బుధవారం బి షిఫ్ట్లో డ్యూటీకి వెళ్లిన నాగబాబు ఇక తిరిగి రాలేదు. దీంతో నాగబాబు భార్య, 2 పిల్లలు అనాథలయ్యారు. అయితే తమ తండ్రి చనిపోయాడన్న విషయం ఆ చిన్ని హృదయాలకు తెలియలేదు. దీంతో నాన్న కోసం పదే పదే అడగడంతో తల్లి సాయి దుర్గకు ఏం చెప్పాలో అర్థం కాక తల్లడిల్లిపోతోంది. నేనైతే ఇప్పటికీ ఇంకా ఏదైనా హాస్పిటల్లో నేను దెబ్బలతో ఉన్నారేమో, తగ్గి వస్తారేమో అనే ఆలోచనతోనే ఉన్నాను. నేను ఒక డ్రీమ్ లాగే ఉందండి. అసలు నా లైఫ్లో ఆయన ప్లేస్ని ఇంకెవరు రిప్లేస్ చేయలేరు. అమ్మ డ్యూటీకి వెళ్ళారు కదా డాడీ, ఇంకా రావట్లేదు ఏంటి అని నిన్న మార్నింగ్ బాబు అడిగిన చోటికి వస్తారమ్మా, ఇక్కడ ఏదో లేట్ అయ్యింది అని చెప్తున్నాను తప్ప వాళ్ళకి ఇలాగా అని ఏం తెలియదండి. కంపెనీ యాజమాన్య నిర్లక్ష్యం నాగబాబు కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. పరిహారం ఎంత ఇచ్చినా ఆ చిన్నారులకు తండ్రి లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిదే. ఎసెన్షియా ఫార్మా ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీటి గాథలే. మోహన్ దుర్గ ప్రసాద్ కుటుంబం పరిస్థితి అదే. చేతికి అందివచ్చిన కొడుకు అకాల మరణాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి కష్టం పగవారికి కూడా రాకూడదని కన్నీటి పర్యంతమవుతున్నారు. విశాఖపట్నంకు చెందిన పూడి సూర్యారావుకు 2 కుమారులు, ఓ కూతురు. చిన్ననాటి నుంచి పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. 2 కొడుకులు కూడా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. పెద్ద కుమారుడు నాని 3 ఏళ్ల నుంచి పనిచేస్తుండగా చిన్న కొడుకు మోహన్ దుర్గా ప్రసాద్ ఏడాది క్రితం నుంచి కంపెనీలో పనిచేస్తున్నాడు. తనది కాని షిఫ్ట్లో డ్యూటీకి వెళ్లిన దుర్గా ప్రసాద్ కంపెనీ ప్రమాదంలో బలయ్యాడు. డ్యూటీకి వెళ్లిన గంటలోపే ప్రమాదం జరిగిందన్న వార్త కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురిచేసింది. వెంటనే కంపెనీకి చేరుకుని తీవ్ర గాయాలైన దుర్గా ప్రసాద్ ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దుర్గా ప్రసాద్ ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు. 20 ఏళ్ల వయసుకే కొడుకు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. చిన్నపిల్లడు సంవత్సరం బట్టి చేస్తున్నాడండి. మరి ఆ కంపెనీలో ఏం జరిగిందో ఏదో పేలిపోయిందంటండి బాబు. కంపెనీ పేలిపోయి నా కొడుకుని కంపెనీ తినేసింది. ఇంక నేనేం చెప్పాలండి, నా కొడుకు చచ్చిపోయాడు. నా పరిస్థితి ఏంటి, నేను ఎలా బతికి నా కడుపు కూడెడతానన్న వాడు కంపెనీలో చచ్చిపోతే నన్ను ఎవరు చూస్తారో, నాకు ఎవరు కూడెడతారో. పుట్టుడు బాధలోని దుఃఖంలోని మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా నా బాధను మీరు తీర్చలేరు. నాకు నా కొడుకు చచ్చిపోయిన కొడుకుని మీరు తిరిగి తీసుకురాలేదు. యాతాపన బాధ తినేస్తుంది మమ్మల్ని అట్టుకొని. తమ్ముడు తాను ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లమని దుర్గా ప్రసాద్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు సోదరుడు నాని. తనది కాని షిఫ్ట్లో డ్యూటీకి పిలిపించి తన తమ్ముడి ప్రాణాలు బలి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. నేను ఎసెన్షియా కంపెనీలో 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఆ రోజు నేను మా తమ్ముడు నేను ఏ షిఫ్ట్కి వెళ్ళొచ్చాను, మా తమ్ముడు బి షిఫ్ట్కి రావాలన్నాడు. అయితే వచ్చేదారిలో మేము బండి మార్చుకుని నేను బీకి వెళ్ళి వస్తాను అని చెప్పాను. ఒక అరగంటకే మాకు ఇలాగా యాక్సిడెంట్ జరిగింది, మోహన్కి ఇలా దెబ్బలు తగిలి రావాలి అంటే వెంటనే కంపెనీకి వెళ్ళాం. బండి మీద చూస్తే ఇలాగ పడిపోయి చెయ్యి అది ఇరిగిపోయి ఉన్నాడు, కళ్ళు అది తేలేసి. తర్వాత నేను మా తమ్ముడు ఇంట్లో అయినా ఎక్కడైనా బయటకైనా సరే ఏ పని చేసినా సరే ఒక మాట వాడు నేను అడగడం, నన్ను వాడు అడగడం, కలిసి అలా పని అది చేసుకున్నాను. దుర్గా ప్రసాద్ పినతల్లి దేవికి సంతానం లేకపోవడంతో దుర్గా ప్రసాద్ నే తన కొడుకుగా భావించి అల్లారు ముద్దుగా పెంచుకుంది. భగవంతుడు అన్యాయం చేశాడని, కొడుకును ఇచ్చినట్టే ఇచ్చి తీసుకుపోయాడని కన్నీటి పర్యంతమవుతోంది. నాకు పిల్లలు లేరు, మా అక్కకి 3 పిల్లలు. నేను చిన్నోడిని అంటే అపురూపంగా చూసుకునేదండి. చాలా ఇష్టం కూడా ఆవిడంటే, నేను చెప్పలేను. ప్రెజెంట్ నేను ఆడే నా బిడ్డ, నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను వాడి మీద. వాడు నా ప్రాణం లాంటి వాడు, కానీ లేడన్న నిజాన్ని మాత్రం నేను ఎప్పటికీ జీర్ణించుకోలేను. నిబంధనలు పాటించకుండా యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంతో దుర్గా ప్రసాద్ ను కోల్పోయామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో కుటుంబానికి ఇలాంటి గర్భశోకం మిగలకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చదువుకుంటున్న చిన్నపిల్లలు ఒకవైపు, అనారోగ్యంతో బాధపడుతున్న భార్య మరోవైపు. కూలీకి వెళ్తే గాని పూట గడవని పరిస్థితి. ఈ క్రమంలో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం ఆ కుటుంబ పెద్దను బలి తీసుకుంది. డ్యూటీకి వెళ్లి వస్తానని చెప్పిన భర్త తిరిగి రాలేదు. భార్య వ్యాధి మరింత తీవ్రమైంది. పిల్లలను చూసే దిక్కులేక ఆ కుటుంబం రోడ్డున పడింది. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం ఎన్నో కుటుంబాలను కకావికలం చేసింది.
మాటల కందని విషాదాన్ని నింపింది. అందులో ఎల్లబెల్లి చిన్నారావు కుటుంబానిది ఓ అంతులేని గాథ. కొన్నేళ్లుగా ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు ఎల్లబెల్లి చిన్నారావు. ఎప్పటిలాగే ఉదయం డ్యూటీకి వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం విరామం తర్వాత యథావిధిగా విధి నిర్వహణలో నిమగ్నమయ్యాడు. అంతలోనే కంపెనీలో భారీ పేలుడు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో గోడలు, స్లాబ్ కూలడంతో తెలియని గందరగోళ పరిస్థితి. కూలిన స్లాబ్ కింద చిన్నారావు చిక్కుకుపోయాడు. కుటుంబ సభ్యులు వెళ్లే సమయానికి శిథిలాల కిందే శవమయ్యాడు. చిన్నారావుకు 5వ తరగతి, 3వ తరగతి చదువుతున్న 2 పిల్లలున్నారు. మూర్ఛ వ్యాధితో భార్య అనారోగ్యంగా ఉంది. భర్త చనిపోయాడని తెలిసాక ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. తండ్రి చనిపోవడం, తల్లి అనారోగ్యం పాలవడంతో 2 చిన్నారుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యింది. తమ్ముడికి 2 పిల్లలండి, పాప బాబును. బాబు 5వ తరగతి చదువుతున్నాడు, పాప 3వ తరగతి చదువుతుంది. కుటుంబం చూస్తున్నారు కదా తన పరిస్థితి అది. తన ఫిట్స్ వచ్చేది, తనగా ఒంట్లో బాగో, తను ఎక్కడ బయటికి వెళ్తే అన్నీ తెచ్చి ఆడే చూసుకొని అన్నీ చేసేవాడు. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటో, తన పరిస్థితి ఏంటో తెలియట్లేదు. ఇంకా అలా వెళ్ళిపోయాడు. ఆ పిల్ల ఆధారం ఏంటో కూడా తెలియట్లేదు. సరే ఎలా బతుకుతుందో కూడా తెలియట్లేదు. ఇదే ప్రమాదంలో చిన్నారావు అన్న ప్రసాద్ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. సెల్ ఫోన్ మర్చిపోవడంతో తెచ్చుకునేందుకు తిరిగి ఇంటికి వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. నేను మొబైల్ కోసం ఇంటికి వచ్చాను సార్. ఆ రోజు నేను అదే కంపెనీలో సూపర్గా వర్క్ చేస్తుంటే మొబైల్ కోసం అని చెప్పి ఇంటికి వచ్చాను సార్. నేను ఖర్చు అంటే కట్టుకొని వెళ్తా, తమ్ముడు దారం అందరే పడిపోయాడు సార్. నా తమ్ముడు లేచి సంకలం చేసి లేపాను సార్. లేపితే లేకలేదు సార్. అలాగే మొత్తం స్లాబ్ మొత్తం పడిపోయాడు నాడి మీద. లేక అంతలోకి నన్ను పక్క తీస్తారండి. సిఆర్పిఎఫ్ పోలీసు మొత్తం లేపి, పోలీసులు అందరు లేపి అవన్నీ క్రేన్ తీసుకొచ్చి లేపితే అప్పుడు మా తమ్ముడు తీసుకొచ్చి అంబులెన్స్ తీసుకెళ్ళారు సార్. అంతే. మా తమ్ముడు అన్నదమ్ములంటే అన్నదమ్మ కోసం 2 ఫ్రెండ్స్ అండి. అలాగే 2 కలిపి తాగేవాళ్ళం చేసాం. తర్వాత కలిపి ఉండేవారు సార్. మేము ఎప్పుడు అన్నదమ్ములు ఎప్పుడు లేవు సార్. 2 బెస్ట్ ఫ్రెండ్స్ లాగే ఉండేవాళ్ళం. తమ్ముడు ఊహకందని ప్రమాదంతో రెక్కాడితే కాని డొక్కాడని చిన్నారావు లాంటి ఎన్నో నిరుపేద కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అభం శుభం తెలియని చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పార్వతీపురం మన్యం జిల్లా అచ్యుతాపురం సెజ్లో రియాక్టర్ పేలుడు ఘటనలో చలంవలస గ్రామానికి చెందిన జువ్వాది పార్థసారథి మృతి చెందాడు. గ్రామానికి చెందిన జువ్వాది కోటేశ్వరరావు, రమణమ్మ దంపతుల 2వ కుమారుడు పార్థసారథి. గత 3 సంవత్సరాలుగా అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో ఆపరేటర్గా పనిచేస్తున్నారు. మరో 40 రోజుల్లో పెళ్లి ఉండగా మరణించడంతో పార్థసారథి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. విధులకు వెళ్తున్నానని చెప్పిన నిమిషాల్లో దుర్ఘటన జరిగిందని తండ్రి కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పార్థసారథి మృత్యువార్త విన్న చలంవలస గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 3 సంవత్సరాలు అయింది కానీ మా అబ్బాయి అక్కడ ఈ రోజు కూడా ఇలాంటి హానికరం ఎప్పుడు జరగలేదు. కానీ పెళ్ళి ఇంచుమించు 40 రోజులు ఉంది సార్. గోధుమ రాయి కూడా వేస్తాము. ఆ రోజు బంగారం కొన్నాము. బంగారం కొన్నప్పుడు కూడా అంత ఆన్లైన్లో చూపెట్టి 1:30 కూడా 1:30 వరకు నాతో మాట్లాడాడు మా అబ్బాయి. రెండప్పుడు డ్యూటీకి వెళ్ళాను. డ్యూటీకి వెళ్ళి మరి తర్వాత ఫోన్ చేయకుండా నేను డ్యూటీకి వెళ్ళిపోతాను అని చెప్పాడు. తర్వాత మరి నేను ఇంటికి వచ్చాక 6 గంటలకి నాకు వాళ్ళ ఫ్రెండ్ గణేష్ ఫోన్ చేశాడు. ఇలాగ అయ్యింది మా పెద్ద ప్రసాదమే జరిగింది కానీ పేర్లు ఏమి తెలీదు అని చెప్పాడు.